1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లు. 6 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు దాదాపు 1,00,000 కోట్లు. రాసుకోండి, రాసి పెట్టుకోండి. లెక్క పక్కాగా ఉండాలి. మన బాబుగారు ఆర్బీఐ దగ్గర చేసిన అప్పు, కార్పొరేషన్ల నుంచి తెచ్చిన అప్పు, వివిధ బ్యాంకుల నుంచి చేయనున్న అప్పు అంతా కలిపితే దాదాపుగా 1,00,000 కోట్లుగా తేలుతుంది. 6 నెలల్లోనే అంత ప్రగతి ఎలా సాధించారు సార్ అంటారా? వెరీ సింపుల్. ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. ఈ విషయాన్ని ఎల్లో మీడియా రాయదు. అసలు చేసిన అప్పంతా ఎటుపోతోంది? మీలో ఏ ఒక్కరికైనా తల్లికి వందనం వచ్చిందా? మీలో ఏ రైతుకైనా పెట్టుబడి సాయం అందిందా? మీలో ఏ విద్యార్థికైనా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? మీలో ఏ యువకుడికైనా నిరుద్యోగ భృతి అందిందా? మీలో ఏ మహిళకైనా 1,500 ఇచ్చారా? మీలో ఏ ఒక్క మహిళకైనా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారా? అన్నింటికీ ఒక్కటే సమాధానం, లేదు లేదు లేదు. మరి చేసిన అప్పంతా ఎటుపోతోంది? 6 నెలల్లో ఆర్బీఐ దగ్గర దాదాపు 70,000 కోట్లు తెచ్చారు. ఇది ముష్ట, సంపద సృష్ట అని ప్రశ్నించకండి. ఖచ్చితంగా అది సంపద సృష్టే. కార్పొరేషన్ల ద్వారా 8,000 కోట్లు అప్పు చేశారు. ఇది ముష్ట, సంపద సృష్ట అని ప్రశ్నించకండి. ఖచ్చితంగా అది సంపద సృష్టే. హడ్కో మార్క్ఫెడ్ నుంచి మరో 17,000 కోట్లు అప్పు తీసుకురాబోతున్నారు. ఇది ముష్ట, సంపద సృష్ట అని ప్రశ్నించకండి. ఖచ్చితంగా సంపద సృష్టే. జగన్ చేసిన అప్పు మాత్రమే ముష్టి. కానీ జగన్ చేసిన అప్పులను మించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చంద్రబాబు మార్చేసినా అది మాత్రం సంపద సృష్టే. అసలు చంద్రబాబు ఏ సంక్షేమాన్ని అమలు చేయకుండా, ఏ అభివృద్ధి పనులు చేయకుండా, సూపర్ 6 పథకాలకు పైసా విధించకుండా, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు పావలా ఖర్చు పెట్టకుండా చేసిన అప్పంతా ఏం చేస్తున్నారు? ఒక్కటి మాత్రం నిజం. దాదాపు 1,00,000 కోట్ల అప్పుల్లో 30,000 కోట్లు అమరావతిలోనే పోస్తున్నారు. అమరావతి కోసం మరిన్ని అప్పులు చేస్తామంటున్నారు. కేంద్రం ఇచ్చేదంటూ ఏమీ లేదు, అప్పులకు గ్యారంటీ తప్ప. ఆ అప్పులేవో మేమే చేసుకుంటామంటూ ఎడా పెడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి తన విజన్ ఏంటో చూపిస్తున్నారు అప్పుల కుప్ప వయ్యారి బాబు. అప్పుల్లో సంపద సృష్టిలో బాబుగారి విజన్ ఏంటో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1. సీఎం అయిన 6 నెలల్లోనే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అప్పులకు చేరువయ్యారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 2. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర జోలిపట్టి 70,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 3. అది చాలదన్నట్టు కార్పొరేషన్ల ద్వారా మరో 8,000 కోట్లు అప్పులు అడ్డదారిలో తెచ్చారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 4. అది చాలదన్నట్టు హడ్కో మార్క్ఫెడ్ నుంచి మరో 17,000 కోట్లు అప్పులకు రెడీ అయ్యారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 5. దాదాపు 1,00,000 కోట్ల అప్పులు చేసిన ఒక్క సూపర్ 6 పథకానికి పైసా ఖర్చు చేయలేదంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 6. ఈ 1,00,000 కోట్ల అప్పులను సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేయకుండా దారి మళ్లించేశారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 7. అప్పుల్లో 30,000 కోట్లు అమరావతిలో పోసి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం డెవలప్ చేసుకుంటున్నారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 8. ఓవైపు 1,000 కోట్ల అప్పులు తెస్తూనే మరోవైపు కరెంటు ఛార్జీల పేరుతో 15,500 కోట్లు దోచేస్తున్నారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 9. పండుటాకులపై పగబట్టి దాదాపు 8 లక్షల మంది పింఛన్లు తుంచేసి డబ్బు ఆదా చేయాలని చూస్తున్నారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. పాయింట్ నెంబర్ 10. ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసి ప్రపంచమంతా తిరిగి అప్పులు తెస్తున్నారంటే సంపద సృష్టించినట్టే కదా. ఇది సార్ విజన్ అంటే. ఇది దాదాపుగా ఒక ఆర్బీఐ దగ్గర ఇప్పటి వరకు చేసిన అప్పు దాదాపుగా 70,000 కోట్లకు చేరుకుంటోంది. దాదాపుగా అదొకటి. 8,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా. నిన్నటికి నిన్న మంత్రివర్గ సమావేశంలో ఒక 17,000 కోట్లకు ఆమోదం తెలిపారు. అంటే ఇంకొక నెల 2 నెలలు గడిస్తే ఇది 1,00,000 కోట్లకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ఒక రికార్డు సృష్టించడం. కానీ ఇన్ని అప్పులు చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ అబద్ధాలని తేలిపోయింది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారే ఆయన అన్న నోటితోనే 14 లక్షల కోట్లు అనే అన్న నోటితోనే 6,46,531 కోట్లు మాత్రమే అప్పు అని
ఆయనే స్వయంగా తన నోటితో చెప్పారు. మళ్ళీ 6,00,000 కోట్లు ఇంకొకటి ఉంది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఆల్రెడీ 4,06,383 కోట్లుంది. 4,00,000 కోట్లు ఆల్రెడీ చంద్రబాబు చేసే పోయారు. సో ఇది విషయం.